రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. సీఎం రేవంత్ సహకారంతో రామగుండాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు 6,50,00,000 రూపాయల విలువైన పనుల్ని ప్రారంభించారు. గత ప్రభుత్వం రామగుండం అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ సర్కార్ సుమారు 150 కోట్ల ప్రత్యేక నిధులను రామగుండం అభివృద్ధికి కేటాయించిందన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఇలా కొలువులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిన చరిత్ర గత ప్రభుత్వం చేసి పెట్టింది. ₹1 లేకుండే ఇలా TUFIDC వర్క్లు ఇచ్చి అది కూడా నిన్న అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. వారికి త్వరితగతిగా చేయాలి. రామగుండంలో ఎంబటే ఆ డిజైన్ చేసి టెండర్లు వేసి పని ప్రారంభించి ఎప్పటికప్పుడు నిధులు ఆపకుండా ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ ఇచ్చిన జరిగిందన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఆ 100 కోట్ల పని తొందరలోనే ఇదే లక్ష్మీ నగర్ ప్రక్షాళన మొదలు పెడతా ఉన్నాం. అక్కడ ఇలాంటి కంటే పెద్ద కార్యక్రమం పెడతాం. దానికి సంబంధించిన మంత్రులందరినీ పిలిపిస్తాం, ఇక్కడనే ప్రారంభం చేస్తాం. ఏ ఒక్క కాంట్రాక్టర్ కు ఇబ్బంది రాకుండా పనులు చేపించి త్వరితగతిగా పని మొదలు పెట్టి 3 నెలల నుంచి 4 నెలల్లో ఈ గోదావరి మొత్తం ప్రక్షాళన చేస్తామనే విషయాన్ని ఇలా గర్వంగా చెప్తా ఉన్నా.